విద్యారంగ వ్యవస్థలో రావాల్సిన మార్పుల గురించి మరిన్ని వివరాలని వెంకటరెడ్డి గారి ద్వారా విందాం. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఒక మాట చెప్పారు మీరు, అంటే తెలంగాణ ప్రజల వైపు నుంచి విద్యారంగం మీద వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, ప్రైవేట్ విద్యారంగం 18,000 కోట్లు, బడ్జెట్ కూడా అంతే ఉంది. అంటే అసలు మొత్తము ప్రభుత్వాలకు అతీతంగా మాట్లాడదాం, అంటే పార్టీలకు అతీతంగా మాట్లాడదాం. అసలు విద్యారంగ వ్యవస్థలో ఎలాంటి మార్పుల్ని మనము చేస్తే ఎమర్జెన్సీలో నుంచి బతికి పట్టగలుగుతాం? ఒకటి ఏంటంటే, ఇప్పుడు క్యాపిటలిస్ట్ సొసైటీస్ అమెరికా కానీ యూరోప్ కానీ వాళ్ళు విద్యా రంగాన్ని వదిలిపెట్టలేదు, ప్రభుత్వ వైపు నుంచి వదలలేదు వాళ్ళు. అది క్రక్స్. మన దగ్గర ప్రాబ్లం ఏమైందంటే, ఎప్పుడైతే ప్రజల నుంచి విద్య మీద డిమాండ్ పెరిగిందో, పేదల నుంచి, ఆ డిమాండ్ను సరిగ్గా రెస్పాండ్ చేయలేదు. ఆ రెస్పాన్స్ ప్రైవేట్ చేసింది. సో ప్రైవేట్ వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే, విద్య కోసం డిమాండ్ ఉంది, వీరి కోసం మనం ఏర్పాటు చేస్తే స్కూల్స్ పిల్లలు వస్తారనేది. బట్ వేరే బయట దేశాలలో, ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీ అండ్ క్యాపిటలిస్ట్ కంట్రీ, అక్కడ ప్రభుత్వ విద్య ద్వారానే మనమే ఇన్వెస్ట్ చేయాలి ఒకటి. రెండోది చాలా ఇంపార్టెంట్, ఈరోజు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న, ఆ నివాసంలో ఉన్న పిల్లలందరూ అదే బడికి వెళ్ళాలి. ఈ ఇవి మనము 2 బస్సు మిస్ అయిపోయింది. అయితే ఈ తెలంగాణకు వచ్చేసరికి, దేశంలో ఉన్న పరిస్థితికి వచ్చేసరికి, ఆ ప్రాంతంలో ఇప్పుడు పేదలున్నా కానీ, ధనవంతులున్నా కానీ, నాన్ పూర్ ఉన్నా కానీ, అందరూ కూడా అదే బడికి పోవడం అనేది ఒక బ్రహ్మాండమైన కామన్ స్కూల్, దాని నుంచే వస్తుంది. బట్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తున్నారు, వాళ్ళకు చాయిస్ లేదు. అయితే వాళ్ళని అడిగాం మేము, ఎందుకు ఇది మా దగ్గర ఇది హక్కు కదా, ఎటుకన్నా పోవడానికి, ఎక్కడైనా చూసుకోవడానికి, ఎక్కడైనా బడికి పోతాం, మేము మంచి బడికి పోతాం, ఆ రైట్ కాదంటుండ్రు కదా అంటే. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మన కాన్స్టిట్యూషన్లో కూడా ఉంది రైట్ నాట్ టు చూస్. రైట్ టు చూస్ ఓకే. లైక్ ఇక్కడ నేను ఇచ్చే ఉదాహరణ ఏంటంటే, పోలీస్ స్టేషన్. ఇక్కడ క్రైమ్ జరిగితే నేను బంజారా హిల్స్లో మా చిన్న ఆయన కొడుకున్నాడు, అక్కడ పోయి నేను కంప్లైంట్ చేస్తే కుదరదు. రైట్ నాట్ టు చూస్, అది ఈ ఏరియాలోనే మీరు కంప్లైంట్ బుక్ చేయాలి. లైక్ దట్ మన పుష్ప అతను కూడా ఆ చిక్కడపల్లికి రావాల్సి వచ్చింది, క్రైమ్ అక్కడ జరిగింది కాబట్టి. సో సమ్వేర్ ఈ 2 విద్య మీద పాలసీలోనే మనము మిస్ అయిపోయాము. ఈ పేద వర్గాలు బడికి వస్తున్న క్రమాన్ని గుర్తించలేదా, గుర్తించదలుచుకోలేదా అనేది ప్రశ్న. అంటే పాలసీలో ఎన్ని చేయగలుగుతున్నాం మనము, ఇది పెద్ద సమస్య కాదు ఇది చేయడానికి విద్య మీద ప్రభుత్వ. అండ్ ప్రభుత్వ విద్యనే కాకుండా అందరూ అదే బడికి వెళ్ళాలనేది సామాజిక సమస్య. ఒక ఆకలి అంటే ఇది తెలుస్తుంది. అంటే ఒక దశలో గ్రామాలలో అటువంటి స్కూల్స్ ఉండే, కానీ అప్పుడు బడుగు బలహీన వర్గాల పిల్లలు తక్కువ ఉండేవి, కానీ ఉన్న వాళ్ళలో కూడా అందరు కలిసిపోయేది. అటు నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మనకు కొంత స్పృహ సోయి అక్కడి నుంచి వచ్చింది. అరే ఫ్రెండ్ వాడికి అన్నం తెచ్చుకోలేదు, మనం టిఫిన్ తెచ్చుకున్నాం, వాడు ఎందుకు తెచ్చుకోలేదు, ఇవన్నీ చర్చ జరిగేది కదా. ఎంత చెప్పండి, అదొక చర్చ జరిగేది. ఆ ఫ్రెండ్షిప్, వాళ్ళ ఇండ్లలోకి పోవడం, మన ఇండ్లలోకి రావడం, ఇది సగ్రిగేషన్తోని అయిపోతున్న క్రమాన్ని మనం చూస్తూ
పాలసీలో విధానాల్లో అది మర్చిపోయాం మనం. అండ్ ఆ విధానం ఎందుకు మర్చిపోయామంటే పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ వచ్చిన గవర్నమెంట్స్ ఈ వీళ్ళ మీద దృష్టి పెట్టని తనం, పిల్లల మీద దృష్టి పెట్టని తనం, ఒక లాంగ్ టర్మ్ సోషల్ జస్టిస్కు వ్యతిరేకంగా పనిచేసిన తనం ఇది. సామాజిక న్యాయం ఆనించే స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ. సో అవన్నిటిని ఆ స్పృహ లేని తనంతోని బ్యూరోక్రాట్స్ కానీ, పాలసీ లెవెల్లో ఉన్న పార్టీలు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, అండ్ ఈవెన్ సంఘాలు, సామాజిక సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు విద్య మీద ఎంతైతే మాట్లాడాలనో అది మాట్లాడకపోవడం అనేది ఇప్పుడు కూడా అమెరికాలో అటువంటి సిస్టమ్ ఏమైనా మార్చడానికి ట్రై చేస్తే అక్కడ తిరుగుబాటు చేస్తారు. ఇది మా సిస్టమ్, మా స్కూలు, మా కథ, ఎందుకు మీరు డిస్టర్బ్ చేస్తున్నారు అనేది అందరు గెలుస్తారు. పేదలు ధనికులు అందరు గెలుస్తారు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎలీట్ ఎప్పుడైతే స్కూల్స్ను వదిలిపెట్టాయో ప్రభుత్వ పాఠశాలలను, చాలా మంది టీచర్స్ పిల్లలు అందులో పోతలేరు. అక్కడి నుంచి మొదలైతే అసలు మొత్తం పొలిటికల్ కానీ, కొంచెం ఉన్నతమైన వాళ్ళు కానీ, డబ్బున్న వాళ్ళు కానీ ఆ స్కూల్ని ఎప్పుడైతే వదిలిపెట్టారో, మనకు చరిత్ర ఉంది. ఆ స్కూళ్ళకు ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు, ఆ స్కూళ్ళకు బిల్డింగ్ ఇచ్చిన వాళ్ళు, టీచర్లను ఇచ్చిన వాళ్ళు, శ్రమ చేసిన వాళ్ళు, గ్రామాల్లో అట్లా చాలా ఇచ్చేవాళ్ళు కదా, ఇచ్చినాయి కాబట్టి నిలబడ్డాయి. సో ఇవన్నిటిని వీళ్ళు విత్డ్రా అయిపోయారు. వీళ్ళ పిల్లలు స్కూల్కి పోతలేరు, విత్డ్రా అయిపోయారు. ఇక ఉన్న పిల్లలే స్కూల్కి పోవడం వల్ల వీళ్ళ వాయిసెస్ కానీ, వీళ్ళు కూలీ నాలి చేసే వాళ్ళు కానీ అంత ఆర్టికులేట్ చేయకపోవడం వల్ల ప్రభుత్వంలో ఒక రాజకీయ సమస్యగా రాలేదు. సో అది కూడా క్రక్స్. విద్యా వ్యవస్థ బాగాలేదు, సౌకర్యాలు లేవు, దీనివలన లేకపోవటం వలన విద్యా వ్యవస్థలో సరైనటువంటి ప్రాతినిధ్యం లేకపోవటం వలన అని పౌర సమాజం వైపు నుంచి ఒక ప్రశ్న వెళ్తూ ఉంటుంది. ప్రశ్న ఏమో గవర్నమెంట్ స్కూల్స్ని, జిల్లా పరిషత్ స్కూల్స్ని దృష్టిలో పెట్టుకుని వేసేవాళ్ళు ప్రశ్న వేస్తారు. కానీ దాని ప్రశ్నకి సంబంధించిన ప్రతిఫలాన్ని ప్రైవేట్ స్కూల్స్కి, లేకపోతే పెద్ద పెద్ద స్కూల్స్కి, ఉన్నత మధ్యతరగతి పిల్లలకి వెళ్ళేవి, అంటే వాళ్ళు పిల్లలే కానీ ఏంటంటే ఇక్కడ అసలు కనీసం ప్రాథమిక సౌకర్యాలు కూడా లేకుండా చేసి, అంటే చర్చ ఎప్పుడు అట్లా వెళుతుంది అనేది అనిపిస్తుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మీరు రేజ్ చేసింది. అంటే దీన్ని డిగ్రేడ్ చేయడంతో ఆప్షన్స్ ఉన్న వాళ్ళకి ఉన్నాయి డిగ్రేడ్ చేయడం వల్ల, కానీ ఈ డిగ్రేడేషన్ వల్ల పేద వర్గాల నుంచి వచ్చిన పిల్లలకు నష్టం జరిగింది. ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తగ్గింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు అని చెప్పి మనం ఒక విమర్శ ఏదైతే పెడతామో, వెంటనే ఒక కార్పొరేట్ స్కూల్ వైపు నుంచి అడ్వర్టైజ్మెంట్ ఏమొస్తుందో చూడండి. అత్యద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి స్థలం ఇచ్చేది ఎవరు? గవర్నమెంట్ ఇస్తుంది వాటికి. అండ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పౌర సమాజం గమనించాల్సింది, విద్యను ప్రభుత్వము దీన్ని ప్రైవేట్ చేయడానికి లేదు, ప్రభుత్వమే దీన్ని నడిపించాలి. ఇట్స్ లైక్ మిలిటరీ. ఒకసారి ఇమాజిన్ చేసుకోగలమా మిలిటరీని ప్రైవేట్? మిలిటరీ పోలీస్ కానీ ఇది ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్లో ఉంటారు, వాళ్ళని ప్రైవేట్ చేయడం అన్ఇమాజినబుల్ మనకు. అటువంటిదే విద్య కూడా ఉండాల్సి ఉండే. ఎందుకంటే దాన్ని విద్య ఈజ్ పిల్లల హక్కులు, పిల్లలు మిస్ చేసిన దాన్ని మరి మనం ఇప్పుడు వెనక్కి మార్చగలుగుతామా ఇప్పుడున్నటువంటి ఇంత దాంట్లో? ఇంకొక రాజకీయ సంకల్పం ఉండాలి, ప్రజల్ని కూడా తయారు చేయాలి. యాక్చువల్లీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో పోతున్న పిల్లలు వంచనకు గురవుతున్నారు, పేదలతో ఉండే అవకాశాన్ని కోల్పోతున్నారు అంటాను. అంటే వాళ్ళు ఏదో పైకి పోతుండొచ్చు, బ్యూరోక్రాట్స్ అవుతుండొచ్చు, ఐటీ అవుతుండొచ్చు, కానీ ఒక మానవ విలువలను అంటే వాళ్ళతో ఇంటరాక్షన్ చారిటీ కింద మారుతుంది కదా. ఇప్పుడు స్కూల్కి పోతే, ఒకవేళ ఒకటే స్కూల్కి వెళ్ళటం అనేది పోయింది. కానీ ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ఏంటంటే, ఈ పెద్ద పెద్ద స్కూల్స్లో చదివే పిల్లలు చారిటీ పేరు మీద స్లమ్స్లోకి వచ్చి మేము పుస్తకాలు ఇస్తాము, లేకపోతే అది అంటే చేస్తున్న పిల్లల మీద నాకు కంప్లైంట్. కానీ వాళ్ళకి ఆ కాన్సెప్ట్ ఇస్తున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, అంటే మనం చారిటీ చేయాలి వీళ్ళకి అనేటువంటిది, దానివల్ల ప్రయోజనం లేదు. దానివల్ల ఒక మంచి సొసైటీ అయితే ఏర్పడదు. డివిజన్స్ ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దానివల్ల.
అండ్ ఇప్పుడున్న స్కూల్ వ్యవస్థలో ఎన్ని రకాల స్కూల్స్ అంటే ప్రభుత్వంలో కూడా రకరకాల స్కూల్స్ ఉన్నాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నాయి, కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి, ఊర్లో ఉన్న బడి ఉంది. ఇన్ని రకాలైన బడులను ఏర్పాటు చేయడం అనే దాంట్లోనే ఒక చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఒక కామన్ స్కూల్, ఒక మంచి నేను చెప్పినట్టుగా ఆరుట్ల స్కూల్ చెప్పినట్టుగా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్కూల్కు విశ్వాసం కలిగించడం. యాక్చువల్లీ విశ్వాసం సన్నగిల్లింది కాబట్టి ఈవెన్ ఇక్కడ కూడా మనకు 85% మంది పిల్లలు ప్రైవేట్ పోతారు హైదరాబాద్లో, స్లమ్స్ నుంచి కానీ అక్కడి నుంచి కానీ. ఎందుకు పోతున్నారు అంటే ఇక్కడ స్కూళ్ళు పెట్టలేదు, ఒకటి జనాభా వచ్చినందుకు. 2000 తర్వాత స్కూల్ పెట్టలేదు మనం హైదరాబాద్లో, 2000 సంవత్సరం తర్వాత స్కూల్ పెట్టలేదు. మీరు గ్రాఫ్ కనుక చూస్తే జిహెచ్ఎంసీలో పాపులేషన్ ఇట్లా పెరిగింది. సో దాని తగ్గట్టుగా అసలు స్కూల్ పెట్టినప్పుడు ప్రైవేట్ వాళ్ళు. అండ్ ఇప్పుడు చాలా మంది మైగ్రెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళకి విపరీతమైన మైగ్రేషన్. అండ్ కొన్ని ఫ్యామిలీస్ అయితే చదువుకే వస్తున్నారు గ్రామాల నుంచి. ఇక లాభం లేదు, ఇక్కడ ఏదో పని చేసుకుందాం, స్కూల్ అది ప్రైవేట్కి వెళ్తున్నారు. సో ఎక్కడో ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ కూడా ఉంది కదా, ఆ పిల్లలకైతే అసలు ఎక్కడా లేదు. అది చాలా ప్రాబ్లం. ఇప్పుడు అర్బన్ ఏరియాస్, అర్బన్ లో ఒక 30% పిల్లలు బయట వాళ్ళే, హిందీ వాళ్ళు. లక్కీలీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది కాబట్టి ఆ పిల్లలకు ఆ రైట్ ఉంది కాబట్టి ఆ స్కూల్కి వెళ్తున్నారు అండ్ చదువుకుంటున్నారు. కానీ ఆ వాళ్ళకు కూడా ఇంకా చాలా ఇన్పుట్ ఇవ్వాలి. ఇంటర్ స్టేట్ ఈజ్ లాంగ్వేజ్, చాలా చర్చ చేయాల్సి. ఇప్పుడు మీరు అడ్వైజర్గా ఉన్నారు కమిషన్కి, విద్యా కమిషన్ దాంట్లో. అంటే ఇది ఒక రాజకీయపరమైన ప్రశ్న. దాదాపు 2 ఏళ్ళు కంప్లీట్ అయ్యింది. ఇప్పటి వరకు కూడా ఈ శాఖని, ముఖ్యంగా విద్యకు సంబంధించినటువంటి శాఖని ఎవరికి కేటాయించకపోవటం పట్ల ఎలా చూడాలి అసలు మనం? ఇంతవరకు టీచర్లు లేరని కొట్లాడేది, వేకెన్సీ అండ్ మల్టీ గ్రేడ్ టీచింగ్ వద్దని కొట్లాడేది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మల్టీ టాస్క్ చేస్తున్నారు పోర్ట్ఫోలియోస్. అండ్ టీచర్ల ఖాళీ అంటే ఇప్పుడు మంత్రి ఖాళీగా ఉన్నాడు మనకు. అది ఉండడానికి వీలు లేదు, ఎందుకంటే ముఖ్యమంత్రికి ఉండే పనులు చాలా ఉంటాయి. అంటే ప్రధానమైనది విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, కార్మిక శాఖ ఇట్లాంటివి ఉంటాయి కదా. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం అంటే అది ఒకే వ్యక్తి ఇంతకాలం, అంటే ఆయనకి ఇంకా బాధ్యతలు ఉంటాయి కదా ముఖ్యమంత్రి. అంటే ఈ ప్రశ్న ఎందుకని బయటకు రావటం లేదు? అంటే కాంగ్రెస్ వర్గాల్లో కానీ, లేకపోతే వేరే ప్రతిపక్షాల వైపు నుంచి కానీ, పౌర సమాజం వైపు నుంచి కానీ ఒక విద్యాశాఖ మంత్రి ఎందుకు లేరు అనేటటువంటి ప్రశ్న ఎందుకు రావటం లేదు? అంటే ఒక వాదన ఉంది, అంటే నేను కూడా విన్నాను. వేరే వాళ్ళ దగ్గర ఉండడం కన్నా ముఖ్యమంత్రి దగ్గర ఉంటే పనులు ఎక్కువ అయిపోతాయి, డిసిషన్స్ ఎక్కువ తీసుకుంటారు. అంటే కలవటానికి అవకాశం ఉండదు. అదే నేను అన్నాను, అరే అట్లా కాదు భయ్, మీరు ఆయన ఉన్నాడు కరెక్టే, డిసిషన్స్ తీసుకోవడం కానీ ఆయన ఎక్కడ పని అవుతుంది. ఒకరుంటే మేము కూడా పోవడానికి, మనలాంటి వాళ్ళని కూడా వెళ్ళి మాట్లాడడానికి అది ఇంపాసిబుల్. ఆయన పనిలో ఆయనకు పని ఒత్తిడే అది. ఒక మంత్రి ఉంటే సపరేట్గా అది చాలా ఇంపార్టెంట్. బట్ ముఖ్యమంత్రి కూడా 2-3 సార్లు చెప్పింది పబ్లిక్గా, నా దగ్గర ఎందుకు ఉంచుకున్నానంటే నేను బాగా చేద్దామని ఉంచుకున్నాను. అట్లా కాదు, ఒక డెలిగేట్ చేస్తే మిగతా మంత్రులు కూడా పనిచేస్తే వాళ్ళ ద్వారా పనిచేయాలి, కానీ అది కాదు సిస్టంలో పనిచేయాల్సిన అవసరం ఉంది. సో అది చాలా ప్రాబ్లం. అది ఒక మంత్రి ఉంటే ఆ మంత్రితో మనం పనిచేయచ్చు, ఆయనకు కూడా ఆమెకు కూడా ఒక పని ఉంటుంది, లేడీ కానీ. అంటే ఇప్పుడు ఆయన మల్టీ టాస్క్ చెయ్యలేరు అనేటటువంటిది దాని గురించి కాదు, ఆయన ఆయన కెపాసిటీ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎంతమంది విద్యార్థులు మనకి, ఎంతమంది టీచర్స్కి సంబంధించింది అంటే మొత్తం ఒక రాష్ట్రంలో ఒక వ్యవస్థ మీద పెట్టాల్సినంత టైం ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి పోర్ట్ఫోలియో ఉండుంటే ఇప్పుడు వస్తున్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ప్రాసెస్లో ఉండొచ్చు. అండ్ కొత్త గవర్నమెంట్ ప్రామిస్ చేశాము. అండ్ బడ్జెట్స్ కూడా మీరు అది మనం టచ్ చేయలే, కానీ బడ్జెట్స్ కూడా మనము తెలంగాణ సపరేట్ అయినప్పుడు 10% ఉండే బడ్జెట్ ఎడ్యుకేషన్కు. దాని నుంచి 6-7 అట్లా 6.5 కూడా చేరింది. తర్వాత ఈ గవర్నమెంట్లో మనం అందరం ప్రెషర్ పెట్టాము, మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి 15% అన్నారు, 15% మేము ఎడ్యుకేషన్ పెడతామని అన్నారు. కానీ ఇప్పుడు 2 బడ్జెట్స్ అయిపోయినాయి, అందులో కూడా పెట్టలేదు, 8% కన్నా ఎక్కువ లేదు. సో అది కూడా ఒక పెద్ద సమస్య. ఈవెన్ ముఖ్యమంత్రి దగ్గర పోర్ట్ఫోలియో ఉన్న
ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం ఉంది. మధ్యాహ్న భోజనం వండేవాళ్ళు మహిళలు. వాళ్ళకు మే, ఏప్రిల్, జూన్, జూలై డబ్బులు రాలే. ఈ రోజు వరకు ఈ రోజు పడ్డాయి. సో ప్రభుత్వానికి పేద మహిళలు అడ్వాన్స్ చేస్తున్నారు. అండ్ ఇది రీఎంబర్స్మెంట్ అయిపోయింది. సో ఇటువంటివన్నీ చిన్న చిన్న విషయాలు, పెద్ద డబ్బు కాదు ఇది, కానీ డిసిషన్ తీసుకోవడం మీరు అన్నట్టుగా వారికి సమయం అంత ఉండదు. ఇమీడియట్ డిసిషన్ తీసుకొని ఇటువంటి గ్యాప్ ఉందని వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికే టైం పడుతుంది. ఇప్పుడు జూలై వరకు ఇచ్చారు, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలు మళ్ళీ బాకీ ఉంది. ఇప్పుడు మహిళలు ఏం చేస్తారంటే క్రెడిట్ తీసుకుంటారు. వాడు డబ్బు నాణ్యమైన సరుకు ఇవ్వడు, డబ్బు ఎక్కువ చేసిస్తాడు క్రెడిట్ గా. అంతే కదా. ఇంకోటి కొంతమంది దగ్గర మిత్తి తెస్తారు, ఇంట్రెస్ట్ తెస్తారు. ఇవన్నీ చాలా బర్డెన్ వాళ్ళ మీద. ఇన్ని బర్డెన్స్ ఒక సిస్టమ్ నడిస్తే బాగుంటది అనేది మనం అందరం, ఒక మంత్రి ఉండి వ్యవస్థని ఏర్పాటు చేయటంలో రాజకీయ పార్టీలు కావాలనే జాప్యం చేస్తాయి అనేటటువంటిది మిగతా కాంట్రాక్టర్స్ వాళ్ళకి లాబీ ఉంది. వీళ్ళు చాలా అన్ఆర్గనైజ్డ్ ఊర్లలో ఉంటారు. సో ఇప్పుడు సెక్రటరియట్కి వచ్చి కాంట్రాక్టర్లు మనము సార్ చూసాము, వాళ్ళు వచ్చి మా బిల్లులు కావాలని అడిగే కెపాసిటీస్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకి లింక్స్ ఉన్నాయి, కనెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రెషర్ పెట్టారు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ అల్టిమేటం ఇవ్వగలుగుతారు, మేము స్కూల్స్ బంద్ చేస్తాం, కాలేజెస్ అండ్ అంత కెపాసిటీస్ లేవు వీళ్ళకు. వీళ్ళకి అటువంటి చేయాల్సిన అవసరం ఉండకుండా చేయాలి గవర్నమెంట్. యాక్చువల్లీ మేము కమిషన్ నుంచి కూడా 3 months అడ్వాన్స్ బడ్జెట్ ఆ స్కూల్ పాయింట్లో ఉండాలని చెప్పాము. అది మనం చెప్పింది. అడ్వాన్స్ ఇవ్వాలి, కాంట్రాక్టర్కి ఇస్తారు మొబిలైజేషన్ అడ్వాన్స్ అని, కానీ వీళ్ళకి ఇవ్వడం లేదు. ఏందని మనం రికమెండ్ చేస్తున్నాం. కానీ ఇట్ ఈస్ అంటే ఒక అడ్వైజర్ స్థాయిలో కాకపోయినా ఒక సివిల్ సొసైటీ ప్రతినిధిగా ఇంకా చాలా మందిని కూడా కట్టుకుని మీరైతే గట్టిగా అది మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అది ఐ అగ్రీ విత్ యూ. అండ్ రాస్తూనే ఉన్నాం, ఆర్టికల్స్ కూడా రాస్తున్నాం. విద్యకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఆర్టికల్స్ రూపంలో రాస్తూనే ఉన్నారు. ఒక పక్కన సోషల్ యాక్టివిస్ట్గా చాలా పనులు చేస్తూనే ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు. పుస్తకాలు కూడా వచ్చాయి, 4 పుస్తకాలు వచ్చాయి. సో ఈ 4 పుస్తకాల గురించి చెప్పాలి. యాక్చువల్లీ నేను అంత రైటర్ను కాకుండే, నేను ఈ పిల్లలతో తిరగడము, వీళ్ళ స్టోరీస్ వినడము, దీంతో రాయడానికి ప్రాక్టీస్ చేయడంతో, అండ్ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి వాళ్ళు మాకు అనామకంగా వాళ్ళు రాస్తే వేసేసారు అందులో. అది నేను సర్ప్రైజ్ కూడా అయ్యాను, అరే మన ఆర్టికల్ కూడా వచ్చింది. సో మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీ పేరుతో? అది మీ పిల్లలే కాదు, నా పేరు కూడా వచ్చింది. ఐ థింక్ అది చాలా టర్నింగ్ పాయింట్ నాకు. ఒక ఉత్సాహం వచ్చింది రాసే శైలిని అభివృద్ధి చేసుకోవడానికి. నేను ఎక్కువ రాయలేదు అంతకుముందు, బట్ దీంట్లో రాస్తూ రాస్తూ ఒక మంచి ఇష్యూస్ చర్చకు కూడా వచ్చాయి చాలా. అండ్ నా ఆర్టికల్స్ ట్రైనింగ్స్ ఎక్కువ మా కార్యకర్తల కోసం రాయడము, వాళ్ళు వాటిని చేయడము, అండ్ పబ్లిక్ ఎట్ లార్జ్ కూడా డిబేటు, డిస్కషన్స్. ఆ తర్వాత ఇవన్నీ అవుతున్నాయి కదా ఆర్టికల్స్, పుస్తక రూపం తేవాలని మంచి పుస్తకం వాళ్ళు మాకు హెల్ప్ చేసేది. సో ఎప్పుడైతే అప్పుడు ఒక పుస్తకం రిలీజ్ చేస్తున్నాము. అట్లా చాలా ఆర్టికల్స్ రావడం జరిగింది. నాట్ ఓన్లీ ఆంధ్రజ్యోతి, చాలా పత్రికలలో, అన్ని పత్రికలలో వచ్చినాయి వాళ్ళు. అండ్ మ్యాగజైన్స్ కు ప్రజాతంత్రలో వస్తుంటారు. ప్రజాతంత్ర ఈజ్ నౌ నా పెట్. ఇప్పుడు అది చాలా రెగ్యులర్గా వస్తున్నాయి. స్టూడెంట్ మ్యాగజైన్స్, ఓయూ స్టూడెంట్స్ అడిగినప్పుడు ఇష్యూస్ మీద రాస్తున్నారు. కొంచెం పనే ఈ తిరుగుడుకు కూర్చొని రాయడం, మీకు తెలుసు రాయడం అంటే డేటా ఉండాలి, దెన్ కౌంటర్ చేయకుండా ఉండాలి, అండ్ తప్పులు రాయొద్దు. సో వీటి మీద కొంచెం వర్క్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ రైటింగ్, ఇంకా కూడా రాస్తున్నాను. ఈ మొత్తం ప్రయాణంలో ఒక అంతర్జాతీయ గుర్తింపు ఒకటి మెగసెస్ అవార్డు రావటం, అంటే ఎంవిఎఫ్తో చేసిన కృషికి గుర్తింపుగా శాంతా సిన్హా గారు అవార్డు అందుకున్నారు. దాని గురించి చెప్పండి. యాక్చువల్లీ మేము చాలా ఎర్లీగానే వచ్చింది అనుకున్నాం మేము. అది 2003లో
మ్యాగ్సెసే అవార్డు అనేది చాలా ప్రతిష్టాత్మకమైనది. మాకు కూడా తెలియదు అటువంటి ఒకటి ఉంటుందని. బట్ వాళ్ళు వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఆ సంస్థ నుంచి వచ్చినట్టు చెప్పలేదు మాకు. సో నార్మల్గా వచ్చిండ్రు, నార్మల్గా మా పనులను చూసిండ్రు, వెళ్ళిండ్రు. అది ఒక పెద్ద మైలురాయి, ఒక గుర్తింపు. అంతర్జాతీయ స్థాయిలో మ్యాగ్సెసే అవార్డు వచ్చిందనడానికి అంటే వాళ్ళు ఈ పనిని గుర్తించడం అనేది ముఖ్యంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అండ్ ఆ అవార్డును శాంతా సిన్హా గారు కార్యకర్తలకు అంకితం చేసింది అక్కడ డయాస్ నుంచే. అంటే అది చాలా పెద్ద, మా లోపల చాలా బాధ్యత ఒకటి, అండ్ పని చేయాలనే ఉత్సాహము, ఇంతమంది గుర్తించారనే ఉత్సాహము ఇంకా డబుల్ అయిందనే అనుకోవచ్చు. అండ్ గ్రామాన ఆ అవార్డు వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు. గ్రామంలో కమ్యూనిటీ మెంబర్స్, తల్లులు, పిల్లలు అందరు కలిసి హ్యాపీ అకేషన్, అందరు కలిసి. అది అలవాటు లేదు శాంతా గారికి, బట్ మేము ఫోర్స్ చేసినాం, అరే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా మీరు వస్తే బెటర్ అనేది. బట్ అది ఒక ఆదిలాబాద్ నుంచి మొదలైతే శ్రీకాకుళం, అప్పటికే మేము మధ్యప్రదేశ్, బీహార్లో ఉన్నాము. అక్కడ కూడా కార్యకర్తలు దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. 97లో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది, అప్పటికి భారత ప్రభుత్వం గుర్తించింది. సో ఈ ప్రాసెస్లో అవార్డ్స్ కన్నా ఎక్కువ కూడా ఈ పిల్లల సమస్య, పిల్లల హక్కులు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యమే అనే మా మెసేజ్ ఏదైతే ఉందో ఎంవిఎఫ్ది, అది దేశ విదేశాలకు వెళ్ళింది. అది దానివల్ల మాకు చాలా పిల్లలకు ముఖ్యంగా, పిల్లల హక్కులకు ముఖ్యంగా ఒక వేరే విధంగా కూడా దీన్ని ఇది సాధ్యమే అని చెప్పే ఒక మంచి ప్రక్రియ అని మేము అనుకున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాకుండా మీరు వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళి పనిచేశారు. అట్లానే బాలకార్మిక వ్యవస్థకు సంబంధించి అంతర్జాతీయంగా ఇతర దేశాల వాళ్ళు కూడా మీ ఈ ప్రయత్నాన్ని అందుకోవటం కోసము, నేర్చుకోవటం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. వాటి గురించి చెప్పండి. యాక్చువల్లీ ఈ ప్రక్రియ రాష్ట్రంలో నుంచి దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎంవిఎఫ్ను ఇన్వైట్ చేసినాయి. మాకు తెలియదు ఇది పని, ఈ బ్రిడ్జ్ కోర్సు. డబ్బు ఉంది, బీహార్ అయితే ఒక 600 కోట్ల రూపాయల డబ్బు ఉంది, కానీ మాకు తెలియదు అన్నారు. సో వాళ్ళు చెప్పినప్పుడు మా దగ్గర హిందీ స్పీకింగ్ పిల్లలందరినీ కార్యకర్తలు వెళ్ళిన వాళ్ళు అక్కడ హిందీ కూడా నేర్చుకున్నారు. ఆ ప్రాంతాలలో చాలా పని జరిగింది. ఆ ప్రభుత్వాలకు మనము అంటే మనం ఫండ్ తీసుకోలేదు, వాళ్ళకి ఎట్లా చేయాలనో రిసోర్స్ పర్సన్గా పనిచేసినాం. ఇదంతా ప్రక్రియ చూసినాక ఈ ఆఫ్రికన్ దేశాలు, అక్కడ కూడా ఇది పెద్ద సమస్య బాలకార్మిక వ్యవస్థ. సో అక్కడ యూరోప్ నుంచి కొందరు వచ్చి చూసిపోయి ఆఫ్రికన్ ఎన్జిఓస్, ఉగాండా, జింబాబ్వే, ఇథియోపియా, ఇవన్నీ నేను తిరిగాను కూడా. అండ్ చాలా కంట్రీస్లో ఈ ప్రక్రియ, దీన్ని బాలకార్మిక రహిత ప్రాంతాలు అనే ఒక కాన్సెప్ట్, చైల్డ్ లేబర్ ఫ్రీ జోన్స్. ఇట్స్ నాట్ దేశం అంతా ఎప్పుడు చేస్తాం తర్వాత సంగతి, మా పంచాయతీలో మేము బాలకార్మిక రహితంగా చేసుకుంటాం. అటువంటిది ఎంవిఎఫ్ నుంచి వచ్చిన ఒక ఇన్స్పిరేషన్ కాన్సెప్ట్ అండ్ ఇన్స్పిరేషన్. అండ్ అది వాళ్ళకి అందరికి నచ్చింది కూడా. చైల్డ్ లేబర్ ఫ్రీ జోన్, ఓకే, నా అపార్ట్మెంట్ చైల్డ్ లేబర్ ఫ్రీ జోన్, నా స్ట్రీట్ చైల్డ్ లేబర్ ఫ్రీ జోన్. ఇది ఐఎల్ఓ, యూనిసెఫ్ అండ్ మిగతా అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ కాన్సెప్ట్ను, ఇది ఎంవిఎఫ్ మోడల్గానే వాళ్ళు ప్రచారం చేశారు. సో దీనివల్ల కూడా ఆఫ్రికా దేశాలలో చాలా చోట్ల బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించి బడులకు పంపించారు. సో శంకరపల్లిలో మొదలైన ప్రస్థానం చాలా ఒక 30 సంవత్సరాలుగా నేను ఇందులో పనిచేస్తున్నాను. 32 సంవత్సరాలు అంతర్జాతీయ స్థాయి వరకు అండ్ చాలా సమావేశాల్లో పిలుస్తారు మాట్లాడడానికి. అండ్ చాలా ఛాలెంజెస్, మీరు అన్నట్టుగా ఇది ఆఫ్రికాలో అవుతుందా, ఇది సెంట్రల్ అమెరికాలో అవుతుందా, ఇది ఎట్లా పాసిబుల్ అని చెప్పినప్పుడు వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మని చెప్పి చూసి ఎక్కడైతే అక్కడ లోకల్గా అన్వయించుకొని అక్కడ కూడా వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. దాంట్లో నేను ముఖ్యమైన పాత్రనే వహించి వాళ్ళకు ట్రైనింగ్స్ ఇవ్వడం అది జరిగింది. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు.
అంటే మీ జర్నీ ఎంత స్ఫూర్తిదాయకం అని అంటే దాదాపు 3-4 దశాబ్దాలుగా ఇదే పనిలో ఉన్నారు. మీ వెనకాల ఒక సైన్యంలానే ఉన్నారు, మొత్తం పిల్లలందరూ కనిపిస్తూ ఉన్నారు. చాలా వృత్తుల్లో ఉన్నారు, రకరకాలైనటువంటి ఉద్యోగాల్లో. అంటే ఒక ఆత్మస్థైర్యంతో అంతమంది, అంటే ఒక బాల కార్మిక వ్యవస్థలో ఇంకా మేము మా జీవితం అంతా పనులు అనేటటువంటి దాంట్లో నుంచి ఇప్పుడు మేము పౌరులం, మేము వ్యక్తులం అనేటటువంటి దాంట్లోకి తీసుకొచ్చిన దాంట్లో మీరు చాలా బాగా ఉపయోగించుకున్నారు అన్నీ. అంటే ఉపయోగించుకున్నారు అని అంటే పనిచేశారు, కళారంగంతో పనిచేశారు, పాటలు పాడించారు, పాటలు రాయించారు, ప్రజల్ని ఆకట్టుకోవటానికి రకరకాలైనటువంటి షోస్ వేశారు, నాటకాలు వేశారు, భూమి తల్లి బిడ్డలు వేశారు, 10,000 ప్రదర్శనలు, ఇంకా 150 అనుకుంటున్నారు. మీరు అడిగారు కదా తల్లులు ఆ నాటకం చూసి దుఃఖంతో ఉదయమే పిల్లల్ని తీసుకొచ్చిన. అవును, అంటే అవన్నీ చూస్తూ మేము కూడా మీ పనిలో భాగస్వామిగా ఉంటూ వచ్చాము. నిజంగా ఇది చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణము. ఈ ప్రయాణము కొనసాగాలని, మొత్తము శంకరపల్లిలోనే, తెలంగాణలోనే కాకుండా, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇది మీరు అంతర్జాతీయ స్థాయి వరకు కూడా సంస్థ వెళ్ళటం, సంస్థ ప్రతినిధిగా మీరు వెళ్ళటము, మా మల్లీశ్వరి ఉండటము, వీటన్నిటిల్లో మాకంతా కూడా చాలా 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 ఇన్స్పిరేషన్. మీకు చాలా ధన్యవాదాలు. ప్రజాతంత్ర వైపు నుంచి మరి ఈ కృషి కొనసాగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.